శ్రీ గురుభ్యో నమ. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రుల వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువుల నుండి 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ. 2వ కందార్థము క్రమ సంఖ్య 136. లేదనకు మున్నదదికో నే తెలిసిది ననకు దీన్ని నీవెరిగేవా, కాదది నీచేదెలియను ఏదిర తన్మాత్ర సమితి ఈ బట్ట బయట, దీనికి సాటిదేది ఏ చోట, వాదేలలేనెరుకతో దీన్ని గని పెట్టి పోదోలు మెరుక ఇంకేమి బట్టదు చాలు ఈ బట్ట బయట, దీనికి సాటిదేది ఏ చోట. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరుగులు 8వ అధ్యాయము పరిపూర్ణ బోధ నుండి ఈరోజు మనము 2వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రిందటి కందార్థములో ఎరుకనగా నీవు జీవుడవని, నేను అంటే ఈశ్వరుడని, ఇక జగత్తు జగమని సమస్త వికార జగత్తు అని తెలుసుకొనుము. ఎరుక త్రిగుణాత్మకము. త్రిగుణాత్మకమైన ఎరుక పరిపూర్ణ పరబ్రహ్మమును ప్రతిఫలింపజేసుకుంటే సత్వగుణ ప్రతిబింబము ఈశ్వరుడగును, రజోగుణ ప్రతిబింబము జీవుడుగను, తమోగుణ ప్రతిబింబము జగత్తుగను ఏర్పడినది. ఈ మూడును ఎరుకయే. ప్రతిబింబములే కనుక లేవని తెలుసుకొని పిదప దీన్ని భాయుమానిషము, దీన్ని అనగా ఎరుక అని ఇక్కడ ఆయన భావము కాదు, జగత్తును విడిచిపెట్టుము అని అర్థము. ఎందుకు అంటే పరిపూర్ణ పరబ్రహ్మనందు ఎరుక పుట్టనే లేదు అని సిద్ధాంతము. అయినప్పటికీ కూడా పారమార్థకమునందు ఎరుక లేనప్పటికీ ఎరుకకు ఎరుక సత్యమే, వ్యవహారికముగా ఎరుకకు ఎరుక సత్యమే గనుక జగత్తును విడిచిపెట్టుము అని అర్థము. కృష్ణదేశికేంద్రుల వారి భావము. పరిపూర్ణ బోధ శిష్యునికి చక్కగా గుర్తింపజేయుటకై, అచంచలత్వము నిరోధింపజేయుటకై, ఆ జగద్భ్రాంతి చేతనే చంచలత్వము ఏర్పడుతున్నది గనుక జగత్తును అనగా దీన్ని విడిచిపెట్టుము అని ఆ గురుమూర్తి శిశునికి ఆజ్ఞాపించినారు. అంటే జగత్తు మీదకు దృష్టిని పోనీయవద్దు అని తెలిపినారు. అట్లు జగత్తును విడిచిన వానికి ఇక జగత్ పరిపాలన చేయు దేవతలతో పని ఏమి కనుక శ్రీ వనితేశ రాజీవ సంభవ భవ దేవేంద్రాదులను కూడా విడిచిపెట్టుము అన్నారు.
అంటే ఈ విధముగా జగత్ పరిపాలకులైన దేవతలను విడిచినచో ఇక నీవు జీవుడవు, నేను ఈశ్వరుడైన గురుమూర్తి, ఇద్దరు మాత్రమే ఉన్నారు అక్కడ. అప్పుడు గురువు చెప్పే పరిపూర్ణ బోధ చంచలత్వము లేకుండగా శిష్యుడు చక్కగా గ్రహించుటకు వీలు కలుగును. అవును. కనుక శాశ్వతము బుద్ధిచే గ్రహించ వీలు కాని పరిపూర్ణ బోధ గురుబుద్ధి విశేషత్వముచే అచంచలత్వము లేకుండా గ్రహించవలనని భావము. ఇక తదుపరి గంగార్థము పరిపూర్ణ బోధలో రెండవ కందార్థము అంటే క్రమసంఖ్య 136 అచల పరిపూర్ణ దర్శనము. వేదనకు మున్నదదిగో నే తెలిసి తిననకు, దీనిని వెరిగేవా కాదది నీచే తెలియును, ఏదిరా తన్మాత్ర సమితి ఈ భట్ట బయట, దీనికి సాటిదేది ఎచ్చోట, వాదేల లేనెరుకతో దీన్ని కనిపెట్టి పోదొట్టు ఎరుక నింకేది పట్టదో చాలు ఈ బట్ట బయట, దీనికి సాటిదేది ఎచ్చోట. శిష్య, గురుదేవా, లేదనకు మున్నదదిగో అస్వథా సిద్ధమైన పరిపూర్ణమును లేదని చెప్పకు, ఉన్నదదిగో గుర్తించే నీకు వేరై ఉన్నది. ఎట్లున్నది? గుర్తించే నీకు వేరై ఉన్నది. అంటే ఉన్నదాన్ని నిన్ను విడిచి చూడు, ఉన్నదే అది. ఆ ఉన్నదాన్ని నిన్ను విడిచి చూడు, ఉన్నదే అది. నే తెలిసితి ననకు, అయితే ఈ చెప్పిన విధానముచే నేను గుర్తించినానని అనకు. పరిపూర్ణము నాకు తెలిసినది అనకుము. అనకూడదు. దీనిని వెరిగేవా? గుర్తులేని దాన్ని నీవు గుర్తించడము సాధ్యమా? కాదది నీచే తెలియను, సాధ్యం కాదు. పరిపూర్ణము నీచే తెలియబడాలంటే నీవు దాన్ని ఎరుగుట సాధ్యం కాదు. ఏదిరా తన్మాత్ర సమితి, ఏలననగా ఎక్కడున్నాయి శబ్ద స్పర్శ రూప రస గంధములు, ఆ పంచభూత తన్మాత్రలైనటువంటి యొక్క ఆ శబ్ద స్పర్శ రూప రసగంధములు ఈ బట్ట బయట ఎక్కడున్నాయి? ఈ పరిపూర్ణమునందు. ఎందుచేతననగా పరిపూర్ణములో తన్మాత్ర సమూహము, ఎరుక కించిత్తు కూడా లేదు. వాటి సమిష్టి రూపమైన ఎరుక దాని యందు లేదు. పరిపూర్ణముతో పోల్చదగిన ఇతర వస్తువు ఏమీయూ లేదు. కనుక నీ బుద్ధికి తెలియబడేది కాదు. కనుక తెలిసినది అని అన్నచో అది ఎరుకయేగును గాని పరిపూర్ణము కాదు.
అవును. దీనికి సాటిది ఏది ఎచ్చోట? దీనితో సమానమైనది వేరొకటి లేదు. కనుక ఈ పరిపూర్ణమునకు సాటి మరేదియూ లేదు. వాదేలా? ఉమ్. వాద ప్రతివాదమునకు లోను కాకుండా అనవసరమైన వాదములు వద్దు. లేనెరుకతో దీన్ని కనిపెట్టి, అంటే గురు వాక్యము ద్వారా బోధను దృఢపరుచుకొని ఉమ్. అవస్థునిచ్చే పూర్వకంగా తెలుసుకున్న వారికి ఇది స్పష్టమగును. ఈ లేనెరుక చేతనే పరిపూర్ణమును ఉన్నదని చూచి పోదొట్టు ఎరుక లేనిదని విడిచిపెట్టు. అంటే లేనెరుక లేనే లేదని విడిచిపెట్టుము. అవును. ఇంకేది పట్టదు చాలు. ఇంకే విధమైన భ్రాంతి నీకుండదు, సరిపోతుంది. ఉమ్. కనుక ఎరిగిన దానిని విడిచిన చాలును. భ్రాంతిరహితమునకు ఇంతకంటే మార్గము వేరే లేదు. ఇక నీకు ఏ విధమైన బాధలు ఉండవు. అంటే అప్పుడు ఆ మొత్తం చెప్పాడు ఆ శిష్యునికి ఆ గురుదేవుడు. ఆ విధంగా తెలియచేస్తూ, అవును, ఈ సామాన్య మానవులకు ఈ కందార్థమనందు గల పదములు వాటి అర్థములు తెలియబడవు. ఒకదానికి ఒకటి పొంతన లేకుండా ఉన్నట్లు తోచును. ఎట్లనగా ఆ గురువు శిష్యులకు బయలు సూచన చేసి ఆ బయలు ఉన్న విధము ఎరిగించి, బయలు లేదని అనకుము, ఉన్నది అదిగో అని అంతటా నిండి ఉన్న బయలును చూపించినాడు. అప్పుడు శిష్యుడు బయలును ఉండచూచి, అవును, నేను బయలును చూచి తిని అని సమాధానము చెప్పుచున్నాడు ఆ శిష్యుడు ఆ గురుదేవునితో. అప్పుడు ఆ సమాధానం విని గురువు గారు, నేనే బయలును చూడలేదు, వీడెట్లు చూచెను అని తలపోసి, నాయనా శిష్య, ఇప్పటిదాకా బయలును నేనే చూడలేదు, నీవెట్లు చూచితివి నాయనా శిష్య, బయలు నీవెట్లా చూచితివి? అది కాదది నీచే తెలియను అన్నారు గురువు గారు. అంటే ఈ గురు శిష్య సంవాదం అంతయును ఒకదానికి ఒకటి పొందనలేని విధముగా తోచుచుండును. కానీ ఈ పద్యము గురు శిష్యులకు అతి ముఖ్యమైనది. దీనందుగల మర్మము మీరు చక్కగా గ్రహించవలెను. లేనిచో బోధ పద్ధతి మీకు అంతు పట్టదు. గురువు శిష్యునకు బయలు సూచన చేసి అంతటా నిండు ఉన్న బయలును చూపించుచు, శిష్య, బయలు లేదనకుము, ఉన్నది అదిగో చూడుము. ఈ బయలును నీవు తెలిసి తిననకు, దాన్ని నీవు ఎరిగేవా? నీవు బయలును ఎరుగుట సాధ్యము కాదు. ఎందుచేతననగా ఎరుకైన నీవు ఎరుగునదంతయును ఎరుకే. మరి బయలందు ఎరుక లేదు, కావున బయలును నీవు ఎరుగజాలవు. ఈ బయలందు శబ్దస్పర్శ రూప రసగంధములను తన్మాత్రలు లేవు.
నామరూప కర్మలు లేవు. కావున ఎరుకైన నీవు బయలును ఏ విధముగా ఎరుగుదువు? ఈ బట్టబయలందు ఏమీ లేదు, దీనికి సాటి లేనే లేదు. కనుక వాదములు మాని లేని ఎరుకతో బయలున్న విధమెరిగి లేని ఎరుకను లేకుండా చేయుము. అందడా నిండి సూది మోపను సందు లేకున్న బట్ట బయలందు ఎరుక ఎరుకతో వచ్చిన విశ్వము ఇవి ఏమియును లేవు. ఇవి ఏమియును బయలందు పుట్టజాలవు. అంటే బయలును జ్ఞాన చక్షుష్టు చేత ఉండజూడగానే ఎరుక తనంతట తానుగా లేకుండా పోవును. ఆ సమయమునందు శిశుడు బయలును ఎరిగి తిని అని ఎట్లు చెప్పగలడు? అతడు నిర్వాసనామమున నిశ్చయద్నుండును. ఎలా అంటే మేలుక గాఢ శిశుక్తిని ఏ లీలం వచ్చి నిలిచి ఏగునో నేను ఆ లీల వచ్చి పాయను. నే లేనటువంటి దాంట్లో నిజగురు కరుణన్. నాయనా శిష్య, బయలు కనవచ్చి ఇట్టి దట్టిది అని అనరాకుండును. అది ఎట్లనగా బయలందు పంచతన్మాత్రలు లేవు, నామరూప కర్మలు లేవు, నీవు నేను ఈ జగములు లేవు. ఎరుక లేదు, మరుపు లేదు. ఎరుకను ఎరుకనెరుంగును, ఎరుకతో వచ్చిన సర్వమును ఎరుగును, కానీ బయలును ఎరుగజాలదు. బయలును ఎరుగజాలని ఎరుక బయలు ఇట్టి దట్టిదని ఎట్లు చెప్పును? చెప్పజాలదు. కావున నీవు అలాంటి బయలును ఉండజూడుము. ఒకవేళ ఏమీ లేని బయలును నీవు ఎరుగజాలకపోతే దాన్ని శూన్యం అని అనుము. అంతేకాని బయలు ఆకాశము వలె ఉన్నదనియు వెన్నెల వలె ఉన్నదనియు మరి ఇతరముగానున్నదని గాని నీవు పలికినా లేక ఎరుక బయలందు పలికిచొచ్చినను నీవు ఆ బయలును ఏమన్నను నేను ఒప్పుకొందును. అంతేకాని నేను నీకు బోధించిన రీతిగా నీవు ఆ బట్ట బయలును భావన చేసి ఉండచూచితే నువ్వు చెప్పు మాటలు నేను ఒప్పుకోను. అంటే ఆ బట్ట బయలై ఉన్న శిశునకు పలుకుటకు ఎరుక లేదు కదా, కావున పలకలేడు. కనుక బయలు ఇట్టిది అట్టిది అని అనరాకుండాను ఎప్పుడు నే చెప్పిన రీతి కనవస్తే అంటూ శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులు ఈ రీతిగా బయలును ఉండచూడుమని ఆ శిశునికి ఈ విధంగా భావన సూచన తెలియజేస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవ. జై గురుదేవ.